భారీ వర్షాలు ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా, ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి వరద నీరు వచ్చి భారీగా చేరుకుంది. ఇప్పటికే చూడొచ్చు 35 గేట్లు పై ఎగువన ఎత్తారు, 35 గేట్లు దిగువన ఎత్తి ఓవరాల్ గా వాటర్ మొత్తం 3,10,000 క్యూసెక్ల నీటిని అయితే మాత్రం ఇప్పటికే అధికారులు అయితే మాత్రం రిలీజ్ చేశారు. చూడొచ్చు వరద ఉధృతిని మీకు కనిపిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించి మనం ఇక్కడ విజువల్స్ లో చూసినట్లయితే కనుక బ్యారేజ్ గేట్లు ఎత్తారు. వరద నీరు అనేది భారీగా అయితే మాత్రం వచ్చి చేరుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా నిన్నటి నుంచి విజయవాడలో కూడా భారీ ఎత్తున వర్షం అయితే కురుస్తుంది. అలాగే మనకి చూసుకుంటే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు కూడా ప్రారంభమయ్యాయి. మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళకూడదని ఇప్పటికే అధికారులు మత్స్యకారులు కూడా అప్రమత్తం చేయడం అయితే జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం అయితే జరిగింది అధికారులు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇప్పటికే విపత్తుల శాఖ అయితే మాత్రం వారికి సూచనలు అయితే చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే గత చూసుకుంటే కనుక 24 గంటల్లో కూడా మనకి అల్పపీడనం కూడా బలపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అలాగే 48 గంటల్లో కూడా రానున్న 48 గంటల్లో కూడా ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా తీరాల మీదుగా కూడా వర్షాలు కదిలేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ రోజు రేపు కూడా కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడేటటువంటి అవకాశం ఉంది. అలాగే మనకి ప్రకాశం బ్యారేజ్ వద్ద అయితే కనుక మనకి ఇప్పుడు చూడొచ్చు నీటి ఉధృతి కనిపిస్తుంది. ఇప్పటికే 3,04,500 క్యూసెక్ల నీటిని అయితే మాత్రం విడుదల చేశారు. కేఈ మెయిన్ కెనాల్ ద్వారా అయితే మాత్రం 3,922 క్యూసెక్ల వాటర్ను వదిలారు. అలాగే కేడబ్ల్యూ మెయిన్ ద్వారా 1,016 క్యూసెక్ల వాటర్ను వదిలారు. అలాగే మనకి కెనాల్స్ ద్వారా 4,938 క్యూసెక్ల నీటిని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. మొత్తం ఓవరాల్ గా 3,09,438 క్యూసెక్ల నీటిని ఇప్పుడే విడుదల చేయడం అయితే జరిగింది. అలాగే బ్యారేజ్ లెవెల్ కూడా 12 అడుగులకు అయితే చేరుకుంది. ఇప్పటికే 35 గేట్స్ 8 ఫీట్ ద్వారా పైనుంచి, అలాగే 35 గేట్లు 7 ఫీట్ కింద నుంచి ఓవరాల్ గా 3,09,438 క్యూసెక్ల వాటర్ అయితే రిలీజ్ చేశారు. లంక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో లంక గ్రామ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కలెక్టర్ లక్ష్మీశా కూడా ఎవరైతే లంక గ్రామ ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు విధించారు, అలాగే చెప్పారు. అలాగే ప్రత్యేకంగా ఉన్నటువంటి ఒక కంట్రోల్ రూమ్ ను కూడా కలెక్టర్ ఆఫీస్ లో కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. కొన్ని నెంబర్స్ ని కూడా పెట్టడం అయితే జరిగింది. ఆ నెంబర్స్ ద్వారా కూడా ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజలందరూ కూడా ఏదైనా అత్యవసర పరిస్థితి అయితే కనుక వాళ్ళు ఫోన్ చేసే విధంగా ఫోన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎక్కడికెక్కడ లంక గ్రామ ప్రజలు అయితే మాత్రం ఇప్పటికే పునరావాస కేంద్రాలని ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలకి తరలించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా లంక గ్రామ ప్రజలే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఎంతైనా ఉంది. ఎందుకంటే గతంలో బుడమేరులో కూడా బుడమేరు ద్వారా కూడా తీవ్ర ఇబ్బందులకు అయితే గురి అవ్వడం జరిగింది. అయితే ఈసారి కూడా బుడమేరుకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చూస్తున్నారు. ఎందుకంటే బుడమేరుకి సంబంధించి అక్కడ ఎటువంటి పరిస్థితి నెలకొందనే దానిపైన కూడా పూర్తిగా అధికారులు అయితే మాత్రం సమీక్ష చేస్తూనే ఉన్నారు. అయితే చూడొచ్చు ప్రెసిడెంట్ అయితే మనకి వరద నీరు అయితే మాత్రం పైనుంచి భారీగా అయితే వచ్చి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద అయితే మాత్రం మనకి వరద ఉధృతి అయితే కనిపిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు అయితే మాత్రం లంక గ్రామ ప్రజలను అయితే మాత్రం అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని అయితే మాత్రం పునరావాస కేంద్రాలను కూడా తరలించడం అయితే జరిగింది. ఎందుకంటే గతంలో ఎటువంటి ఆస్తి నష్టం అయితే జరిగిందో అదంతా జరగకుండా ముందుగానే ముందస్తు చర్యలు అయితే చేపడుతున్నారు. ఎక్కడికక్కడ కంట్రోల్ కమాండ్స్ ద్వారా పూర్తిగా కూడా వీటన్నిటిని కూడా అధికార యంత్రాంగం అయితే మాత్రం పూర్తిగా పరిశీలిస్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద నుండి.